హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు ఈ వీడియోలో మా లైఫ్లో జరిగే డైలీ రొటీన్ చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నేను మా వారు ఎర్లీ మార్నింగ్ 5కే నిద్రలేస్తాము. ఇంకా లేవగానే ఇద్దరము బ్రష్ చేసి మా వారైతే ఇలా వాకింగ్కి వెళ్ళిపోతారు. ఇంకా నేనైతే ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా చలికాలం కదా, బయట చూడండి మంచు ఎలా పడుతుందో. మా వారు ఎవ్రీ మంత్ 2 or 3 times డ్యూటీ పని మీద వేరే లొకేషన్స్కి వెళ్తారు. ఇంకా ఈరోజు అయితే సత్తుపల్లి వెళ్ళాలంట. అందుకే ఇంకా మా వారు ఈరోజు అయితే 7 కల్లా డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించే పని కూడా ఈరోజు నాదే. ఇంకా ఫస్ట్ అయితే నేను గిన్నెలు కడుగుతున్నాను. నైట్ పడుకునేటప్పుడు పిల్లలిద్దరు పాలు తాగారు. ఇంకా అవి లేట్ అవుతుందని కడగకుండానే నిద్రపోయాను. అందుకే ఇవైతే కడుగుతున్నాను. ఇప్పుడైతే సింక్ ఖాళీ అయిపోయింది. కానీ ఇంకా వంట మొత్తం పూర్తి అయిపోయేసరికి అయితే మళ్ళీ సింక్ మొత్తం నిండా గిన్నెలు అవుతాయి. ప్రతిరోజు అయితే డే మొత్తం మీద కంపల్సరీ 2 or 3 times గిన్నెలు కడగాల్సిందే. ఇంక ఈ పని అయితే తప్పదు. ఫస్ట్ అయితే నేను ఇంకా అన్నం వండడానికి రైస్ అయితే గిన్నెలో పోస్తున్నాను. పిల్లలిద్దరూ స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కదా, ఇంకా ముందైతే కర్రీ రైస్ ప్రిపేర్ చేస్తాను. తర్వాతనే టిఫిన్ పని చూస్తాను. ఇంకా బియ్యం కడగడం అయితే స్టార్ట్ చేసేసాను. బియ్యం కడిగిన నీళ్ళని చెట్లకు పోస్తే చెట్లు చాలా బాగా వస్తాయంట. ఈ విషయం మాకు మా అత్తయ్య చెప్పింది. అందుకే ఇంకా బియ్యం కడిగిన నీళ్ళని పారబోయకుండా వేరే గిన్నెలో పోస్తున్నాను. చెట్లకి ఇలా డైలీ పోయానులేండి, 2 daysకి ఒకసారి పోస్తాను. ఇలా బియ్యం కడిగిన నీళ్ళు పోయడం స్టార్ట్ చేసి 1 month అయింది. ఇంకా రైస్ని అయితే గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే చెట్లకి రైస్ వాటర్ని పోద్దామని బయటకు వచ్చాను. మంచు చూడండి ఎలా ఎక్కువైందో. ఇందాక మా వారు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇంత లేదు కదా, ఆ లైట్ దగ్గర చూడండి పొగలాగా మంచు ఎలా పడుతుందో. ఇంకా చెట్లకు నీళ్లు పోస్తున్నాను. ఇదేమో తమలపాకుల చెట్టు, ఇంకా ఇదేమో శంకుపూల చెట్టు, ఇంకా ఇదేమో గులాబీ చెట్టు, ఇదేమో నాటు గులాబీ అంట. ఇంతవరకు ఒక్క పువ్వే పూసింది. ఇదేమో తులసి చెట్టు, పూజ చేయనులేండి మామూలుగా వేశాను. ఇంకా ఇదేమో పింక్ కలర్ లిల్లీ పూల చెట్టు, ఇంకా ఇదేమో గులాబీ చెట్టు, రెడ్ వైట్ కాంబినేషను, ఇంకా ఇదేమో మందారం చెట్టు, ఇంకా ఇవేమో షో చెట్లు. గుమ్మానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టాము. ఈ చెట్లన్నింటినీ మేము మా ఇంటికి దగ్గరలో ఒక నర్సరీ ఉంది, అక్కడే తీసుకున్నాము. ఇంకా ఈరోజు దోసకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఇప్పుడైతే కూరగాయలని క్లీన్ చేస్తున్నాను. కూరగాయలు కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ కోసమని చపాతీ చేద్దాం అనుకున్నాను. అందుకే ఇంకా కర్రీ అయిపోయేలోపు చపాతీ పిండి కలిపేస్తాను. చపాతీలోకి అయితే దోసకాయ టమాటా కర్రీ బాగానే ఉంటుంది కదా, అందుకే ఇంకా టిఫిన్ చపాతీ చేద్దాం అనుకున్నాను. ఇంకా పిండి కలపడం అయితే స్టార్ట్ చేసేసాను. పిండి కలపడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చేయను కదా చపాతీలు, అందుకే ఇంకా మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను. పిండి కలిపే లోపు అయితే ఇంకా కర్రీ కంప్లీట్ అయింది, రైస్ కూడా ఉడికింది. ఇంకా ఇప్పుడైతే మిగతా పనులన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసేయాలి. ఇంకా ఇప్పుడైతే నేను ఇల్లు ఊడడం స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఊడుస్తున్నాను కదా ఇల్లు, మళ్ళీ మా పిల్లలు స్కూల్కి మా వారు డ్యూటీకి వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకొకసారి ఊడవాలి. డైలీ ఇలా మార్నింగ్ టైంలోనే 2 times ఊడుస్తాను. ఇంకా ఇల్లు ఊడడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఇంటి ముందు ఊడ్చి చల్లి ముగ్గేసి రావాలి. ఈ పని ఇందాకనే చేద్దాం అనుకున్నాను, కాకపోతే మంచు బాగా పడుతుంది కదా, అందుకే ఆగాను. ఇప్పుడు కూడా మంచు పడుతూనే ఉంది, కాకపోతే ఇంకా లేట్ అవుతుంది కదా. ఇంటి ముందు ముగ్గేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. ముగ్గేయటం కంప్లీట్ అయ్యేలోపు అయితే మా వారు వచ్చేసారు వాకింగ్ చేసి. ఇంకా మా వారైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయారు. నేనైతే మా వారి కోసం ఇంకా చపాతీలు చేస్తున్నాను. చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారికి అయితే టిఫిన్ పెట్టేశాను. ఇంకా మా వారైతే టిఫిన్ చేసేసి డ్యూటీకి అయితే వెళ్తున్నారు. మా వారు డ్యూటీ పని మీద సత్తుపల్లి వెళ్తున్నారని చెప్పాను కదా, ఇంకా ఇంటి దగ్గర నుంచి బైక్ వేసుకొని వెళ్ళి బైక్ని బస్ స్టాండ్లో పెట్టేసి అక్కడ నుంచి బస్కి అయితే వెళ్ళిపోతారు. మా పెద్ద బాబుకి అయితే లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బాస్కెట్ అయితే సర్దడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మోక్షిని అయితే నిద్ర లేపాలి. నేను నిద్ర లేపుదామని వచ్చేసరికి మోక్షి నిద్ర లేచాడు. మా బుడ్డోడైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. మోక్షి స్కూల్కి వెళ్ళే వరకు చిన్నోడు లేకపోవటమే బెటర్, ఎందుకంటే ఇంకా మా పెద్ద బాబుని ఫాస్ట్గా రెడీ చేయించేసి ఇంకా స్కూల్కి అయితే పంపించవచ్చు. వెదర్ చల్లగా ఉంది కదా, పాపం వాడికి నిద్ర వస్తుందంట. ఇంకా కాసేపు పడుకుంటా అమ్మ అంటున్నాడు. స్కూల్కి లేట్ అవుతుంది నాన్న, బస్ మిస్ అయిద్ది అని ఏదో ఒకటి చెప్తూ వాడికైతే ఇంకా బ్రష్ చేపిస్తున్నాను. ఈ వెదర్కి మనకే లేవాలనిపించదు. ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. చపాతీ వద్దన్నాడు, అందుకే ఇంకా అన్నం తినిపిస్తున్నాను. స్కూల్లో అయితే మోక్షే ఓన్గా తింటాడు కదా, ఇంక ఇంటి దగ్గర అయితే నేను మా వారు ఎవరో ఒకరం తినిపిస్తాను.
చేపిస్తాము మార్నింగ్ టైంలో. ఇంకా అన్నం తినడం కంప్లీట్ అవ్వగానే మోక్షికి అయితే స్నానం చేపిచ్చేసి రెడీ చేపిచ్చేసాను. మోక్షి స్కూల్కి వెళ్ళే టైంకి బుడ్డోడు కూడా నిద్ర లేచేశాడు. టైం 8 అయినప్పటికీ ఇంకా మంచు పడుతూనే ఉంది. ఏ టైంకి తగ్గుద్దో ఏమో మరి. చిన్నోని కూడా తీసుకొని వెళ్తున్నాను పెద్ద బాబుని బస్సు ఎక్కించడానికి. చిన్నోడు నడిస్తే లేట్ అవుతుంది, బస్ మిస్ అవుతుందని ఇంకా చిన్నోడిని అయితే ఎత్తుకున్నాను. స్కూల్ బస్ అయితే వచ్చేసింది. ఇద్దరు పిల్లలతో రోడ్డు క్రాస్ చేయడం కష్టం అని చెప్పేసి ఇంకా బస్ క్లీనరే వచ్చి మోక్షిని తీసుకెళ్తున్నాడు. ఇంకా మా పెద్ద బాబు అయితే స్కూల్ బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. నేను చిన్నోడైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇంకా ఇంటికి రాగానే చిన్నోడికైతే బ్రష్ చేపించేశాను. చిన్నోడికి కూడా అన్నమే తినిపిస్తున్నాను. ఇంకా చిన్నోడు అన్నం తినడం కంప్లీట్ అవ్వగానే స్కూల్కి అయితే రెడీ చేపించేశాను. స్కూల్కి వెళ్దాం పద నాన్న అంటే రానమ్మా నేను ఇంట్లో ఉండి ఆడుకుంటానని అంటున్నాడు. లంచ్ బ్యాగ్ ఓపెన్ చేసేసి ఇక్కడే లంచ్ చేసేస్తా అంటున్నాడు. వద్దు నాన్న స్కూల్లో లంచ్ చేయాలి, ఇప్పుడు తినేసావు కదా అన్నం అని అంటే లేదమ్మా నేను ఇప్పుడే తింటా, ఇప్పుడే ఆకలేస్తుంది అని లంచ్ బ్యాగ్ను ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చెప్పైతే బాబుని స్కూల్కి తీసుకెళ్తున్నాను. మా చిన్నోడు వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక బేకరీని చూసి బన్ను కావాలన్నాడు. ఇంకా వాడికైతే బన్ను కొనిచ్చేసాను. స్కూల్కి అయితే వచ్చేసాము. ఇంకా మా చిన్నోడైతే క్లాస్ లోపలికి వెళ్తున్నాడు. ఇంకా నేనైతే రిటర్న్ అయ్యాను. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. వచ్చేటప్పుడు మా వారు కాల్ చేశారు నాకు. ఇంకా మా వారితో మాట్లాడుకుంటూ స్పీడ్గా వచ్చేసాను. ఇప్పుడైతే ఇంకా మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసేయాలి. ఇంకా మళ్ళీ గిన్నెలు అయితే ఇన్నయ్యాయి, సింక్ నిండిపోయింది. ఫస్ట్ అయితే ఈ గిన్నెలు కడిగేసి కిచెన్ మొత్తాన్ని అయితే నీట్గా సర్దేస్తాను. ఇంకా గిన్నెలు కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మిగిలిన పిండిని చపాతీలు కూడా చేసేసాను. ఫస్ట్ అయితే వంట పని కంప్లీట్ అవ్వగానే కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకుంటే ఇంట్లో సగం పని తీరిపోయినట్లే, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను. మా బుడ్డి గాని స్కూల్కి పంపించి వచ్చేటప్పుడు మా ఆయన కాల్ చేస్తే మాట్లాడుకుంటూ వచ్చా అని చెప్పాను కదా. మార్నింగ్ డ్యూటీ పని మీద సత్తిపల్లి వెళ్దామని బయలుదేరారు కదా. ఇంకా బస్ ఎక్కి తల్లాడ వరకు వెళ్ళగానే ఖమ్మం బ్రాంచ్లోనే ఏదో అర్జెంట్ వర్క్ ఉందని కాల్ వచ్చిందంట. ఇంకా తల్లాడులో బస్ దిగేసి తల్లాడు నుంచి ఖమ్మం రిటర్న్ బస్ ఎక్కారంట. ఈ విషయం చెప్పడానికే నాకు మా వారు కాల్ చేశారు. ఇంకా ఆయనతో మాట్లాడుకుంటూ నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మా అత్తయ్య వాళ్ళు కాల్ చేశారు, ఖమ్మం వస్తున్నారంట. మా మామయ్యకి ఏదో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందని హాస్పిటల్లో చూపించుకుందామని వస్తున్నారంట. అందుకే ఇంకా వాళ్ళ కోసమని రైస్ పెట్టాను. మళ్ళీ టమాటా చారు చేద్దామని టమాటా రసం అయితే మరిగిస్తున్నాను గ్యాస్ మీద. టమాటా రసం మరిగాక ఇంకా తాలింపు అయితే వేస్తాను. ఇల్లు మళ్ళీ ఇంకా రెండోసారి కూడా ఊడ్చేసాను. మార్నింగ్ లేట్ అవుతుందని ఇంటి ముందు చెట్ల దగ్గర ఊడలేదు కదా, ఇంకా అది కూడా ఊడ్చేసి మెట్లు ఊడుస్తున్నాను. మెట్లనైతే డైలీ ఊడవనులేండి, ఒక 2-3 డేస్కి ఒకసారి ఊడుస్తాను. ఇంకా మెట్లు ఊడటం కూడా కంప్లీట్ అయిపోయింది. టమాటా చారు కూడా చేసేసాను. ఇంకా రైస్ కూడా ఉడికింది. నిన్న కొన్ని బట్టలు చల్లగా ఉన్నాయని తీయలేదు, అలానే ఉంచేసాను దండం మీద. ఇంకా ఇప్పుడు అవి తీసేసి మడత పెడుతున్నాను. ఇంకా బట్టలు మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈలోగా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా వాషింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టల్ని తీసి ఎండేస్తున్నాను. మా ఇంటికి ఇటుపక్క ఖాళీ ప్లేస్లో కొత్తగా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఇల్లు కంప్లీట్ అయితే మాత్రం మాకు ఇటువైపు బట్టలు ఎండడం కష్టమే. ఇంకా దండాలను అయితే ఇటువైపు నుంచి వేరే వైపు మార్చేయాలి. ఇంకా బట్టలు ఎండడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా పని మొత్తం కంప్లీట్ అయిపోయి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఈలోగా మా వారైతే వచ్చేసారు. మా వారికి భోజనం పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను. ఇంకా మేము భోజనం చేయడం కంప్లీట్ అవ్వగానే మా అత్తయ్య వాళ్ళైతే వచ్చారు. ఇంకా రాగానే మా అత్తయ్య వాళ్ళకి కూడా భోజనం పెట్టేశాను. మా మామయ్యకి నైట్ నుంచి లైట్గా స్టమక్ పెయిన్ వస్తుందంట. అందుకే ఇంకా హాస్పిటల్లో చూపించుకోవడానికని వచ్చారు. ఇంకా ఇప్పుడైతే టైము 3 అయింది. మా చిన్నబాబుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాం మేము. డైలీ అయితే 3:30కి 3:45కి అలా తీసుకొస్తాము. కాకపోతే ఈరోజు మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, అందుకే ఇంకా ఎర్లీగా తీసుకొద్దామని వెళ్తున్నాము. మా చిన్నోడు చూడండి వాళ్ళ నాన్నని గేట్ దగ్గర చూసి ఎలా ఉరికొస్తున్నాడో వాళ్ళ క్లాస్ నుంచి. డైలీ స్కూల్ అయిపోయే టైంకి ఇంటికి తీసుకెళ్తాం కదా, ఇంకా ఈరోజు ఎర్లీగా వచ్చేసరికి ఇంటికి తీసుకెళ్ళడానికి మా చిన్నోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మార్నింగ్ నేను పంపించాను కదా స్కూల్కి, వాళ్ళ నాన్న రాలేదు కదా ఈరోజు స్కూల్కి పంపించడానికి. ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు, నాన్న నేను క్రీమ్ బన్ను కొనుక్కొని వెళ్ళాను స్కూల్కి అని. రోజు మా అత్తయ్య వాళ్ళకి ఈవినింగ్ టీ తాగే అలవాటు ఉంది, అందుకే ఇంకా టీ పెట్టిస్తున్నాను. టీ తాగి ఇంకా ఇంటికైతే బయలుదేరుతామన్నారు. మా ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయి, ఇంకా టైంకి ఇంటికి వెళ్ళాలి కదా ఈవినింగ్.
ఇదే 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 అమ్మా మా అక్క వాళ్ళు వెళ్తున్నారు మా అత్తయ్య వాళ్ళని కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావడానికి. మార్నింగ్ కూడా మా అక్క వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చారు. మా మామయ్యకి ఇంకా ఓపిక లేదు కదా, బాగా డల్ అయ్యారు. అందుకే ఇంకా బైక్ తోలే ఓపిక లేదని మా అక్క వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు. మా అక్క మా చిన్నోని కూడా రమ్మన్నది. మళ్ళీ వెంటనే వద్దని రానా అంటే వాడు రానన్నాడు. అయినా మా అక్క అలానే తీసుకెళ్తుంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఈవినింగ్ 5కి మా పెద్ద బాబు స్కూల్ బస్ వస్తుంది. ఇంకా స్టాప్ దగ్గరికి వెళ్ళి మా పెద్ద బాబుని అయితే ఇంటికి తీసుకొస్తున్నాను. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే మా పెద్ద బాబుకి స్నానం చేపించి అన్నం తినిపించేశాను. ఇంకా ప్రతిరోజు నేను ఇలానే చేస్తాను. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అలసిపోతారు కదా, ఇంకా నిద్రపోతారేమో అని ఫస్ట్ అయితే ఈ 2 పనులు కంప్లీట్ చేస్తాను. నిన్న సోఫా కవర్లు తీసి వాష్ చేశాను. ఇప్పుడు ఇంకా వాటిని సోఫాలకు వేస్తున్నాను. సోఫా కవర్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా చిన్న బాబు వచ్చేసరికి నైట్ 7 అయింది. ఇంకా రాగానే వాడికి కూడా స్నానం చేపించేసి అన్నం తినిపించేశాను. ఇంకా మా పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. మా మోక్షి వాళ్ళ ఫ్రెండ్ ఒక బాబు పిజ్జా తిన్నాడంట. ఇంకా స్కూల్లో వాడికి చెప్పాడంట, అరే నేను పిజ్జా తిన్నా అని. ఇంతవరకు ఎప్పుడు మేము మా పిల్లలకి పిజ్జా తినిపించలేదు. ఇంకా వాడు వాళ్ళ నాన్నే ఒకటే బ్రతిమలాడుతున్నాడు, నాన్న నాకు పిజ్జా కావాలి ఒకసారి టేస్ట్ చేస్తా అని. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారంట పిజ్జాని. 20 మినిట్స్లో వస్తుందన్నారు పిజ్జా. ఇంకా పిజ్జా అయితే వచ్చేసింది. ఇంకా పిజ్జా రావడమే ఆలస్యం. మా పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నే ఒకటే, నాన్న ఓపెన్ చేయి అని ఒకటే అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఓపెన్ చేస్తున్నారు. ఆర్డర్ పెట్టింది అయితే చికెన్ పిజ్జా అంట. మరి చూడడానికైతే పైన ఒక్క చికెన్ పీస్ కూడా కనిపించడం లేదు. మరి టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉందో. మా వారు పిల్లల్ని బెడ్రూమ్లోకి తీసుకొచ్చేసారు ఇంకా పడుకోబెట్టడానికి. నేనేమో ఇంకా పిల్లలు ఇందాక ఆడుకున్న బొమ్మలన్నీ ఎక్కడెక్కడ సర్దేశాను. ఇంకా సింక్లో మిగిలిన గిన్నెలన్నీ కడిగేసి నేను కూడా బెడ్రూమ్లోకి వచ్చేసాను ఇంకా పడుకుందామని. వీళ్ళ ముగ్గురిని చూస్తే ఇప్పుడేమో పడుకునేటట్టు కనిపించడం లేదు. గుడ్ నైట్ చెప్పండి అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పి మళ్ళీ ఆడటం స్టార్ట్ చేసేసారు. లైట్ ఆఫ్ చేస్తే పడుకుంటారేమో అని లైట్ ఆఫ్ చేసేసి బెడ్ లైట్ అయితే వేశాను. ఇంకా చీకట్లో కూడా ఆడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏ టైంకైనా ఆడుకొని అని నేనైతే పడుకుందామని డిసైడ్ అయిపోయాను. ఇంకా ఇదండి ఈ రోజుటి ఫుల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్.